నమస్తే, నేను యామిని. ప్రస్తుతం మనం బాచ్పల్లిలోని విఆర్ఎస్ విజ్ఞాన్ జ్యోతి స్కూల్స్ ఆధ్వర్యంలో ఉన్నాము. అయితే ఇందులో విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డ్ సెరమనీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఈ పెయింటింగ్ కార్యక్రమంని నిర్వహించేది సద్గురు ది స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ వారు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తంగా 125 మంది పిల్లలైతే పాల్గొన్నారు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. మొత్తం 108 నిమిషాల పాటు వాళ్ళకి టైం డ్యూరేషన్ ఇచ్చారు. ఆ డ్యూరేషన్లోగా వారికి ఏదైతే వినాయకుని ప్రతిమనిచ్చారో అది డ్రాయింగ్ చేసి చూపించాలి. చాలామంది పిల్లలు చాలా యాక్టివ్గా వారి నైపుణ్యంతో వివిధ రకాల రూపాల్లో వినాయకులను అయితే పెయింటింగ్ గీస్తూ ఉన్నారు. చూడాలి ఇవాళ విజేతగా ఎవరు నిలుస్తారు అనేది. అండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజర్స్ కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడి అసలు దీనికి సంబంధించి విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు నమస్తే అండి. రైట్, అయితే పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవాళ? నమస్తే అండి అందరికీ. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కల్చర్ని ప్రమోట్ చేయడం, మనకు సంస్కృతిని చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చెప్పడం. అలాగే ఈ మీడియం ఆర్ట్ మీడియం ఏంటంటే వాళ్ళ ఫీల్ ఎమోషన్స్తో కూడిందని చేశాను. వాళ్ళ ఏజ్ కేటగిరీ. అందుకే దీనిలో ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఆర్ట్ క్యాంపులు కానీ ఇలాంటి వర్క్షాప్స్ కానీ ఏంటంటే కేటగిరీ వైజ్ ఉంటుంటాయి. పిల్లలకు సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా ఇలా ఉంటుంటాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్టులు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేదండి. ఇట్స్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం. పిల్లలు కూడా అద్భుతంగా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కరెక్ట్గా స్కిల్స్ బాగా ఉంటున్నాయి వాళ్ళ దగ్గర, మంచిగా చేస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే చాలా వైడ్గా పిల్లలు కూడా పెద్దవాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. మెయిన్ ఎందుకు అసలు మనం ఎందుకు చేస్తున్నాం పెయింటింగ్, గణపతిని ఎందుకు చేయాలి, బిహైండ్ ది హిస్టరీ అండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా చక్కగాను ఒక్కొక్కరు ఒక్కో టైప్ వాళ్ళ శైలిలో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వినాయకుడి ప్రతిమనే ఫస్ట్గా మనం ఎందుకు తీసుకున్నాం, దానికి సంబంధించి బిహైండ్ స్టోరీ ఏంటి? మనకు మెయిన్ అంటే మన రాష్ట్రం నుంచి అదర్ ఏపీ నుంచి కూడా చాలామంది వచ్చారండి. పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. నిజంగా మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను. ఇక గణపతి అంటే మనకు నేచర్తో సంబంధం ఉందండి ప్రతి ఒక్కరు కూడాను. మనం 11 రోజులు పూజ చేసినా కానీ అంటే అలాగే పత్రి 21 పత్రి మనం ఉపయోగిస్తుండే చేసేది. ప్రతి పత్రి కూడా మీరు సైంటిఫిక్ చూస్తే ఆయుర్వేద రిలేటివ్ ఎంతో సైంటిఫిక్ రీసెర్చ్ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. మనకు ఆ మెడిసిన్ ద్వారా ఇలా ప్రాముఖ్యత కానీ ప్రత్యేకత కానీ ప్రతి ఒక్కరు తెలిసినప్పుడు అంటే మనకి ఎటువంటి ఇంగ్లీష్ మందు కానీ ఏం అవసరం చేయడం లేదండి. ఆ విధంగా మన పెద్దవాళ్ళు చాలా డిజైన్ స్ట్రక్చర్గా చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేస్తుంటారని. మీరు పార్టిసిపేట్ చేయడం అండ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రథమ పూజలు అందుకునేది వినాయకుడు. వినాయకుడికి ప్రత్యేకించి కథ ఉంది. అదేవిధంగా వారిని పూజ చేసేటప్పుడు కొన్ని పుష్పాలతోటి పత్రాలతోటి చేస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు ఈ కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. చాలా చెప్పుకోదగ్గ విషయము. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పిల్లల్లో ఈ కార్యక్రమం వల్ల వినూత్నమైన ఆలోచనలు వస్తాయి. ఆ సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. తన శక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ హైకోర్టు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సార్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముఖ్యంగా మన భారతీయులకి వినాయక చవితి అనేది చాలా పెద్ద పండుగ అండి. ఇక్కడ మీరు చూస్తే చిన్నపిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు 3 గుణాలు మేము ఇక్కడ చూస్తున్నాం. ఒకటి కాన్సన్ట్రేషను, ఇంకొకటి అవేర్నెస్, మన కల్చరల్ అవేర్నెస్. ఇప్పుడు ఈ చిన్నపిల్లలను చూస్తుంటే లాస్ట్ 1 అవర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ ఇప్పుడు 1 అవర్, సుమారు 1 అవర్ అయింది. చిన్నపిల్లలు కూడా ఎవరు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నారు. వాళ్ళ పనిలో కూడా మీరు చూస్తే డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు పెయింట్ గీయటం కానీ మీరు ఏ పెయింటింగ్ అని చూడండి వాళ్ళు చాలా శ్రద్ధతో చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి అంటే ఈ సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమంలో మేము విశ్వగురు తరఫున పాల్గొని మాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మన వినాయక చవితి మీరు ఇందాక అడిగినట్టు దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది యూనిటీ అండి. ఇప్పుడు మీరు మన ప్రపంచంలో కాదు మన భారతదేశంలో చూస్తుంటే చిన్న పల్లెటూరు నుంచి
పెద్ద పెద్ద సిటీస్ వరకు పేదవాడి నుంచి ఈవెన్ డబ్బున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఎవరు సాధారణంగా ఎవరు మిస్ అవ్వరు. సో ఈ కల్చరల్ కానీ ఈ అవేర్నెస్ కానీ ఈ ఆర్గనైజ్ చేయడానికి సద్గురు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళని మేము ప్రోత్సహించడానికి విశ్వగురు తరఫున ఈ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ అనేది మేము దాన్ని ఒకవేళ 108 మినిట్స్లో 125 పార్టిసిపెంట్స్ ఎవరైతే శేషు గారు చెప్పారో ఒకవేళ ఈ 108 మినిట్స్లో అది బ్రేక్ చేదేగా మాత్రం అది తప్పకుండా మేము విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ తరఫున వరల్డ్ రికార్డ్ ఈవెంట్ కింద మేము దాన్ని డిక్లేర్ చేస్తామండి. నేను డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు. ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ద్వారా డాక్టర్ సత్యవోలు రాంబాబు గారు అదే రకంగా సద్గురుదాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చాలా ఏళ్లుగా అనేక రకమైనటువంటి ఈ మన సంస్కృతిని మన సాంప్రదాయాలను పెంపొందించడానికి పిల్లల్లో మన సంస్కృతి మన ఆచారాల పట్ల ఇంట్రెస్ట్ని కానీ వాళ్ళల్లో ఉత్సాహాన్ని కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే రకంగా మనకు ఈ విఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మన దేశం యొక్క ఉన్నతిని పెంపొందింపజేయడంలో చిన్నపిల్లలకు, ఎందుకంటే వాళ్ళే రేపు మనకు భావి భారత పౌరులు, వాళ్ళలో మంచి ఉత్సాహాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ అభినందనలు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇందాక మన మిత్రులు అన్నారు పిల్లలు పడేటువంటి కష్టం చూద్దామని. మీరు వాళ్ళు పడేటువంటి కష్టం కాదు, వాళ్ళ ఉత్సాహాన్ని చూడండి, వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూడండి అని చెప్తాను అన్నమాట మనం. ఎందుకంటే అంత ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా విశ్వగురు వరల్డ్ రికార్డ్ తరఫున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అనండి. సో చూసారు కదా, ఆర్గనైజ్ చేసే టీం మెంబర్స్ కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వినాయకుడు అంటే చాలా మక్కువ. అండ్ ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించినా ఫస్ట్ మనము గణపతితోనే మొదలు పెడతాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా గణపతితోనే మన కల్చర్ అనేది, మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా అది ఎప్పటికీ గుర్తుంచుకొని భావి భారత తరాలకి కూడా అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కూడా చెప్తున్నారు. చూడాలి, మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అయితే ఈ పెయింటింగ్ కార్యక్రమం ముగుస్తుంది. మరి అందులో విజేతలుగా ఎవరు నిలుస్తారనేది మనం వేచి చూడాలి. సో చూస్తున్నాం కదా, కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే అయింది. సో చిన్న పిల్లలు అయితే ముద్దు బొజ్జ గణపయ్యలను వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి ప్రతిభ ఒక్కో రకంగా ఉందనే చెప్పవచ్చు. మొత్తం 125 మంది పిల్లలు అయితే ఇందులో పాల్గొన్నారు. ఈ అమ్మాయి అయితే తామర పువ్వులో బొజ్జ గణపయ్యనైతే ఆ పెయింటింగ్ వేసింది. చుట్టూ బ్లూ కలర్ రంగు వేస్తూ కూడా చాలా అద్భుతంగా మనము ఈ పెయింటింగ్ని చూడవచ్చు. అండ్ ఈ పెయింటింగ్ని చూస్తే ఇది చాలా అందంగా ఉంది. వాడి వయసుకు తగ్గట్టే బుల్లి బొజ్జ గణపయ్యను మనం ఇక్కడ చూసాము. ఒక ఆకు, దాని కింద చిన్న బుజ్జి గణపయ్య చూడడానికి చాలా క్యూట్గా చాలా అందంగా ఉంది. మూసికము చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నాం కదా, వీరి యొక్క టాలెంట్ని గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఇవాళ చేపట్టారు. చూడాలి ఇందులో ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది కూడా. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన బాబు వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి కార్యక్రమం ఎలా సాగుతుంది, అందులో పార్టిసిపేట్ చేయించడం ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి సుష్మిత గారు, ఎలా అనిపిస్తుంది మీ బాబుని ఇందులో పార్టిసిపేట్ చేయించడం? నాకు చాలా హ్యాపీగా ఉందండి. తిను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ సార్ కూడా చాలా బాగా కోచింగ్ ఇచ్చారు, సార్ మ్యామ్ కూడా. సో తను కూడా చాలా ఎంజాయ్ చేశాడు, టైంలో కంప్లీట్ చేయగలిగాడు కూడా. అండ్ తనకి ఇది ఇంట్రెస్ట్ ఉందని మీకు ఎప్పటి నుండి తెలిసింది? సిన్స్ ద ఏజ్ ఆఫ్ 2 అండి. తను ఓన్గా కలరింగ్ చేసేవాడు, ఏమన్నా చూస్తే గీస్తాడు. సో ఎప్పుడు కూడా ఎనీథింగ్ క్రియేటివ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అనమాట ఇంట్లో. అండ్ వినాయకుడి ప్రతిమనైతే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఈ గ్యాలరీలో మెయిన్గా పెయింటింగ్ వేస్తూ చూపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి కల్చర్ అనేది తెలియాలి అని చెప్పేసి మెయిన్గా మనకి వినాయకుడి యొక్క ప్రతిమనైతే ఇక్కడ అందరితో పిల్లలతో గీస్తున్నారు. సో దీన్ని ఏం చెప్తారు మీరు పిల్లలకి? దేవుడి గురించి ప్రత్యేకత ఏం చెప్తూ ఉంటారు? సో మామూలుగా గణేష్ చతుర్థి తనకు చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్స్ తనకు. కాకపోతే ఇప్పుడు ఇలా గీయడం అన్నది కూడా తను నేర్చుకుంటున్నాడు. అందులో
వినాయకుడు అంటే ఏంటి, దంతం ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటున్నాడు దీంట్లో. అది అండ్ దీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి నాన్న? అర్జున్ వర్మ. హాయ్ చెప్పు. హాయ్. ఈ పెయింటింగ్ వేయడం నీకు ఎలా అనిపించింది? నచ్చిందా? చాలా ఎంజాయ్ చేసావా? రైట్. ఎంత టైంలో కంప్లీట్ చేసావు? 108 minutes. 108 minutesలో కంప్లీట్ చేసావా? అనిపిస్తుంది మీ పాప ఇందులో పార్టిసిపేట్ చేయడం? చాలా గ్రేట్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై రాంబాబు సార్ అండ్ సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. మై డాటర్ ఈస్ బీన్ గెటింగ్ ట్రైన్డ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 8 years. So it's been a great journey. So every time they learn a new skill and new art techniques, everything they learn very. So it's very great. Happy moment to be here. అండ్ ఈ వినాయకుడి ప్రతిమను ఇవాళ డ్రా చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? It's a blessing. It's a gift. It's a God gift. So definitely కార్టూన్స్ మిగతాది డ్రా చేయడం కన్నా ఒక దేవుడు బొమ్మ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేసే ఇది మనం చిల్డ్రన్స్లో చూస్తున్నాము. సో చిల్డ్రన్స్ కూడా ఒక భక్తిమరంగా దాన్ని తీసుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది. సో ఇంకో పేరెంట్ కూడా మనకున్నారు. మరి వారి బాబు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎలా అనిపిస్తుంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. హలో సార్, మీ బాబును ఇందులో పార్టిసిపేట్ చేయించడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ గ్రేట్. ఓకే, ఇట్స్ ప్లాట్ఫామ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ ఎంకరేజ్ ఆల్ ఓకే క్రియేటివిటీ అండ్ ఆల్. హెస్ బీన్ లెర్నింగ్ ఓకే దిస్ వన్ ఓకే పెయింటింగ్ అండ్ ఓకే డ్రాయింగ్ from Rambabu sir's this one center. It was very good. Okay, he's okay helping children to how to create and all, right? Okay, creativity is increased lot. అండ్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా బిజీగా వినాయకుని ప్రతిమను అయితే వేస్తున్నాడు. సో వాళ్ళకి ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి ఆ టైంలోగా కంపల్సరీ కంప్లీట్ చేయాలి కాబట్టి చాలా బిజీగా ఉన్నాడు. బట్ మనతో మాట్లాడతాడా లేదా అనేది కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాన్న. హలో, హౌ ఆర్ యూ? I'm fine. ఎలా అనిపిస్తుంది? I feel very confident to do this right now because like after all the motivation that sir has given me, I feel like I can finish this painting. Okay. ఎన్ని మినిట్స్లో ఫినిష్ చేస్తావు పెయింటింగ్ని? Till now I have been trying to do it in 108 minutes. I'm in the same kind of like time pressure right now, so I'll try to do it. రైట్. ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఇది నీ ఓన్ క్రియేటివిటీయా లేకపోతే ఆల్రెడీ ఎక్కడైనా చూసావా ఏంటి? లైక్ చూసి చేయడమే. లైక్ ఐ ఫీల్ లైక్ కాపీ డ్రాయింగ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ యూ కెన్ డూ. ఆల్సో ఐ ట్రై టు పుట్ మై ఓన్ క్రియేటివిటీ, లైక్ చేంజ్ అప్ సమ్ కలర్స్. ఇందులో నేనే విన్ అవుతా అనే కాన్ఫిడెంట్ ఉందా? వెల్, ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ విన్, బట్ everyone should participate and everyone should win together. నేమ్ ఏంటి? ప్రతీక్. సో చాలా బాగుంది నీ పెయింటింగ్. థ్యాంక్ యూ. ఎప్పటి నుండి నీకు అలవాటు ఉంది పెయింటింగ్ వేయడం? 5 years. 5 years. ఎవరు ఎంకరేజ్ చేశారు నిన్ను? మై పేరెంట్స్. సో ఇన్ని కలర్స్ వాడాలని ఎవరు చెప్పారు నీకు? మై క్రియేటివిటీ. అబౌట్ యువర్ క్రియేటివిటీ. యా. ఓకే. అండ్ విన్ అవుతాననే కాన్ఫిడెంట్ ఉందా? నో. Why? Many people are doing good. I also think I'm doing good. Then many people, I'm not that confident. I'm nervous because it is good, but I'm a bit nervous. సో ఇంకో పేరెంట్ కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, చాలా బాగుంది మీ అబ్బాయి పెయింటింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వీఆర్ గ్లాడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఎందుకంటే బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్ వల్ల మా బాబుకి ప్రొఫైల్ బిల్డింగ్ అనే ఒక ఆస్పెక్ట్లో వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఫర్దర్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కానీ దేనికైనా. సో ఈ ఏజ్ నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి మా బాబుని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు? లేదండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో ఫ్రమ్ అవర్ స్కూల్ వీ కేమ్ టు నో దిస్ ఈవెంట్. సో ఇమీడియట్లీ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ హీ పార్టిసిపేటెడ్. తనకి ఎన్ని ఇయర్స్ నుండి ఇంట్రెస్ట్ ఉంది? యాక్చువల్లీ కమ్యూనిటీస్లో జరిగే డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. సో జనరల్గా హీ సెక్యూర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ రెగ్యులర్లీ. సో బేస్డ్ ఆన్ దట్ లైన్స్ ఐ రియలైజ్ దట్ హీ హాజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పెయింట్. హాయ్, ఎలా ఉన్నావు? I'm fine. నీ నేమ్ ఏంటి? హృతిక్.
సో ఈ పెయింటింగ్ వేసావు కదా, ఎలా అనిపిస్తుంది? I'm actually very happy. It's actually unexpected. నేను అసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా వేస్తానని. నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. ఒక 2 వీడియోస్ చూసాను అందరిలాగే యూట్యూబ్లో. కానీ నేను ఇంత బాగా వస్తుందని అవుట్పుట్ నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఫస్ట్లో స్పాయిల్ అయిపోయింది, బట్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్తో నేను కవరప్ చేయగలను. చాలా బాగుంది నీ పెయింటింగ్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు అప్పటికప్పుడే ఐడియా వచ్చింది, చేశాను. నేను ఎవరు చెప్పలేదు, కానీ నేను ఎక్కడ చూడలేదు కూడా. జస్ట్ మా డాడీ ఇంకా టైం ఉంది ఏదో చేయమన్నారు, అందుకనే కూర్చొని చేశాను. అండ్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసావు? 100 మినిట్స్లో అట్లాగా అయిపోయిందా? సో మరి విన్ అవుతాననే కాన్ఫిడెంట్ ఉందా? నీ మాటల్లో చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను బాగానే వేసాను, కానీ నాకన్నా బాగా వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే విన్ అవుతానని ఏమీ లేదు, కానీ నాకన్నా చాలామంది బాగా వేశారు. ఇక్కడ చాలామంది అడల్ట్స్ ఉన్నారు అండ్ చాలామంది కిడ్స్ కూడా నాకన్నా చాలా బాగా చేశారు. సో నేను విన్ అవుతాను అనుకుంటున్నా, ఐ హోప్. బట్ దెర్ ఈస్ చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బట్ పీపుల్ ఆర్ గ్రేటర్ దాన్ మీ. People paintings are very nice than me, so I don't expect. వినాయకుడు అంటే నీకు ఇష్టమా? Yeah. ఓకే, వినాయకుడి గురించి ఏం చెప్తావు? నేను వినాయకుడు నా ఫేవరెట్ గాడ్, బట్ నాకు ఇట్లాంటి ఒక పెయింటింగ్ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. అండ్ నేను ఎప్పుడు క్యాన్వాస్ పైన పెయింటింగ్ కూడా చేయలేదు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఫర్ పెయింటింగ్ మై ఫేవరెట్ గాడ్. రైట్, మనతో పాటు ఇప్పుడు విఆర్ఎస్ విజ్ఞాన్ జ్యోతి ట్రస్ట్ మెంబర్స్లో ఒక మెంబర్ అయినటువంటి రమణశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం పట్ల వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ స్కూల్ అంతా కూడా టేక్ కేర్ చేస్తుంది కూడా మేడమే. వారి మాటల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఈ కార్యక్రమం? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ నేను మన విశ్వగురు వరల్డ్ అవార్డ్ ఫౌండర్ రాంబాబు గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఇది వెరీ యూనిక్ ఈవెంట్. మా స్కూల్లో హోస్ట్ చేస్తున్నారు ఆయన. 108 మినిట్స్లో 108 గణేశాస్ పెయింట్ చేయాలి. ఇది 108 గణేశుడి రూపాలని నాకు చూపిస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అందరిది వెళ్ళి చూశాను. అసలు ఒక్కొక్కరు నేను మొదట్లో చెప్పినట్టుగా 108 గణేశుడి యొక్క విశ్వరూపాలని చూస్తున్నానా, ఎంత ముద్దుగా ఉన్నాయి అని అనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా చేశారు. పెద్దలైనా చిన్నారులైనా ఒక్కొక్క గణేశుడు యూనిక్గా ఉంది. అసలు ఒకదానికి ఒకటి కంపారిజన్ లేదు. చాలా బాగున్నాయండి. ఈ ఆర్ట్నంతా నేర్పిస్తున్న ఈ సద్గురు ఆర్ట్ స్కూల్, వీరిని మాత్రం మనం చాలా అభినందించాలండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. విఆర్ఎస్ విజ్ఞాన్ జ్యోతి స్కూల్ డైరెక్టర్ అయినటువంటి విజయరాణి గారు మనతో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. ఈ ఈవెంట్ని మీ స్కూల్లో కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈ ఈవెంట్ ఇట్ ఈస్ రియల్లీ అవర్ good luck we have to say, because Rambabu garu, we know him from past 20 years. He is doing all these things. ఎప్పటి నుంచో చేస్తున్నారు, మాకు తెలుసు ఆయన కెపాసిటీ. 10 years బ్యాక్ ఒకసారి చేశారు 108 minutes 108 గణేశాస్. ఇప్పుడు చూశాను మళ్ళీ 108 గణేశాస్. ఎవ్రీ గణేష్, ఈచ్ గణేష చాలా డిఫరెంట్గా ఉన్నారు. పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు భావం వచ్చేటట్టు కళ్ళల్లో నుంచి మొహంలో నుంచి భావం చక్కగా వచ్చేటట్టు చేశారు. ఇట్ ఈస్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ గివెన్ ద హోస్టింగ్ ఆఫ్ ద వెను. ఒక్కొక్క పెయింటింగ్ వాల్యూ 100 కోట్లు 1000 కోట్లు అమ్ముడుపోతున్నాయి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఈ ప్రొఫెషన్ గురించి తెలియని వాళ్ళకి. అంటే అంత గొప్ప ప్రొఫెషన్ అని చిత్రలేఖనం అనేది.
అలాగే చిత్రకళలో ఇంకా గొప్ప వరం ఏంటంటే లాంగ్వేజెస్ అనేది అవసరం లేదండి. మీ బాల్య దశలో విద్యార్థి దశలో చదువుకి 100కు 100% ఇంపార్టెన్స్ ఇస్తూ అది వన్గా మీ బేస్ ఏర్పడి స్ట్రాంగ్ బేస్, దానికి ఇలాంటి కళలు కానీ స్పోర్ట్స్ కానీ ఇంకా వేరే మీకున్న టాలెంట్స్ని జీరోలుగా వాటిని యాడ్ చేసినప్పుడే మీ భవిష్యత్ అనేది ఒకటి తర్వాత నెక్స్ట్ 0, 10గా 100గా 1000గా అలాగే కోట్లలో ఇంకా పెద్ద ఫిగర్స్లో మీరు మీ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో రాణిస్తారని. సాధారణంగా ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, కోరిక ఉండాలి కూడా. ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి. ఓపిక అంటే పేషెన్సీ. ఓపిక ఉన్నప్పుడు అదే సమయంలో తీరిక కూడా ఉండాలి, టైం ఇవ్వాలి. ఈ 3 ఉన్న వాళ్ళకి వాళ్ళు విజయాన్ని సాధించుకుంటారు. దానికి ఉదాహరణ ఈరోజు మీరందరూ, మీ అందరూ కూడా చక్కటి వినాయకుడు బొమ్మ వేసి వినూత్న రీతిలో వేశారు. వినాయకుడు ఒకరే, కానీ దాదాపుగా 125 రూపాయలు ఈరోజు చూడగలుగుతున్నాం. అది కేవలం ఈరోజు అవకాశం వచ్చింది. ఇటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటుంది. ఈరోజు వినూత్నమైన ఆర్టిస్టులు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమం కేవలం రికార్డుగానే చూడకుండా ఒక కళ కోసం జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఈవెంట్ జరపటం ఎంత కష్టం అనేది నాకు చాలా ఐడియా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తుంటాను. అందులో ఇంత గ్రాండ్యూర్గా చేయటం, ఇంతమంది డిఫరెంట్ ఏజ్ పిల్లల్ని, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, చిన్నపిల్లల దాకా అందరినీ బ్యాలెన్స్ చేస్తే అందరికీ ఒక సైజులో పెయింటింగ్స్ వేసి అక్కడ డిస్ప్లే చేయించడం అంతా కూడా చాలా మంచి కార్యక్రమం. 195 పెయింటింగ్స్, 125 యూనిక్ ఐడియాస్. అంటే ఒక్కొక్కరు వారి మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని అక్కడ ఆ పెయింటింగ్ అక్కడ క్యాన్వాస్ మీద వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఇందాక కృష్ణాశేష్ గారు చెప్పారు, నేను కూడా దాన్ని ముందు నేను అడిగా ఫస్ట్ ఎవరిసారి యోగా గణేష వేసింది అని చెప్పేసి. ఎందుకంటే ఒక యూనిక్ ఐడియా, గణేశుడు యోగా చేస్తున్నట్టు ఒక థాట్ రావడం ఒక యూనిక్ ఐడియా. అలాగే చాలామంది డాన్సింగ్ గణేష కానివ్వండి, ఒక ఆయన తబలా వాయిస్తున్న గణేశుడు కానివ్వండి, లేదా గణేష్ యొక్క క్యారికేచర్ కానివ్వండి, ఇట్లా చాలా రకాలైన పెయింటింగ్స్ దగ్గర 125 పెయింటింగ్స్ అక్కడ ఉండడం అనేది నిజంగా ఒక రికార్డ్. అది సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నిర్వహించారు. మీ అందరికీ ఇదొక బిగినింగ్. ఇవాళ నుంచి మీరు కూడా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు, వరల్డ్ రికార్డ్ బ్రేక్ కూడా చేయొచ్చు. ఇవాళ నేను మీరందరిలో 125 గణేశాస్ చూస్తున్నాం. మీరందరూ ఇలా క్రియేటివిటీ, యూనిక్నెస్ ఆలోచిస్తూ ఉంటే మీరు ఏదో ఒక రోజు మీ ఇండివిజువల్గా కూడా ఏదైనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు, మరియు రికార్డు కూడా బ్రేక్ చేయొచ్చు. సో ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి రాంబాబు గారు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థను స్థాపించారు. సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ భారతదేశం నలుమూల ప్రతి గ్రామం కూడా, ప్రతి స్టేట్ కూడా తిరిగి చాలా సింపుల్గా తిరిగి 6.5 years కళాయాత్ర పేరుతో ఇక కళగా చిత్రకళకి ఎంతో కీర్తిని తీసుకొస్తూ విభిన్న కళా అభిరుచులు కానీ విభిన్న సంస్కృతులు కానీ చాడా చెప్పే విధంగా కొన్ని వేల స్కెచ్లు వేసి ఎందరికో మార్గదర్శకంగా వీరు చేసిన ప్రయత్నం రియలీ గ్రేట్ అండి. ఒకసారి అందరూ కూడా నీ కళాకారుని గట్టిగా క్యాప్స్ కొట్టి అభినందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు సార్కి 6.5 సంవత్సరాలు తిరిగి 28 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా చేయడం జరిగింది. ఏప్రిల్ 4న నెక్స్ట్ ఇయర్ నాది సోలో షో ఉంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. దయచేసి మీరు టైం ఉంటే రాగలరు. ఎందుకంటే భారతదేశం లోపల ఒక ఆర్టే కాదు, డ్యాన్స్, మ్యూజిక్ ఏదైనా సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది నేను బొమ్మ ద్వారా చేసి చూపెట్టాను. చాలామంది సీనియర్ కాగానే చెప్తారు, కానీ నేను ప్రూఫ్ ద్వారా చూపెట్టాను. అది కళ ద్వారా సాధ్యమైంది. వీళ్ళలో ఉన్నటువంటి ఆర్ట్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటువంటి ఒక మంచి ఆర్ట్ ఉన్నటువంటి గుర్తించాలి కదా, గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవనివ్వండి, తర్వాత మన రాంబాబు గారు లాంటి వ్యక్తులు ఇంకా దాని మీద ఉన్నటువంటి ఆ కళని ఇంకా పెంపొందించుకునేటట్టుగా, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రోత్సాహం అనేటువంటిది, మా అబ్బాయి బాగా వేస్తున్నాడు, మా అమ్మాయి బాగా వేస్తుందని మనం చెప్పుకోవటం కాదు, మీ పిల్లల గురించి 10 మంది మాట్లాడుకునేటట్లుగా 10 మంది పెద్దల చేత
గౌరవింపదగేటట్లుగా కనుక ఇలాంటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు ఇలాంటి సంస్థలు కనుక లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్నపాటి కళ మరుగున పడిపోతుంది. ఇన్ 1 or 8 minutes ఇలా చేయడం అనేది చాలా గొప్పది. ఇంకా అందరినీ ప్రోత్సహించడం అనేది ఇంకా మంచిది. ఇలాగ అందరూ నేర్చుకుంటే అందరికీ ఆర్ట్కి వాల్యూ తెలుస్తుంది. నేను చాలామందిని చూశాను, ఆర్ట్ అంటే ఏంటి, జస్ట్ టైం వేస్ట్ అని. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఒకడు, అలా అంటాడు, భువన్ అని. కానీ ఇలాగ ఆర్ట్ని రెస్పెక్ట్ చేసి చాలామందిని ప్రోత్సహించి ఇలాగ వరల్డ్ రికార్డ్ పెట్టిన సార్కి థ్యాంక్ యూ. భవిష్యత్తులో మరింతగా రాణించి ఇంకా పెద్ద పెద్ద రికార్డులు కూడా మీ యొక్క స్కూలుకు, పేరెంట్స్కు, కుటుంబానికి, అదేవిధంగా మన యొక్క రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ. మనం అనుకుంటాం వీడు బుడతగాడు, గింతనే ఉంటాడు, చిన్నోడు, వీడికి ఏం తెలుసు అనుకుంటాం. వాళ్ళకున్నంత క్రియేటివిటీ, వాళ్ళలో ఉన్న సృజనాత్మకత పెద్దవాళ్ళలో కూడా ఉండదు. అందువల్ల వాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు. ప్రశ్నల కొడవలంటే వాళ్ళు వేసిన ప్రశ్నలు మళ్ళీ ఎవరు వేయరు కూడా. ఇలా పెయింటింగ్స్లో చాలా అద్భుతంగా వేసాడు. ఆ అద్భుతంగా వేసినటువంటి పిల్లలతో పాటుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.